నమస్కారం. చిరంజీవి గారు యూకే పార్లమెంట్ నుంచి ఒక అరుదైన సత్కారం అందుకున్న విషయం తెలిసిందే గదా! యూకే పార్లమెంట్‌లోని గ్రూప్ ఆఫ్ ఎంపీలు కలిసి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అటువంటి అవార్డుతో సత్కరించారు. యూకే అధికార లేబర్ పార్టీ ఎంపీ నవేందు మిశ్రా ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగిందంట. పార్లమెంట్ సభ్యులు సోజన్ జోసెఫ్, బాబ్ బ్లాక్‌మన్ తదితరులు పాల్గొని చిరంజీవికి అవార్డు అందించారు. చిరంజీవిని హౌస్ ఆఫ్ కామన్స్ యూకే పార్లమెంట్‌లో ఘనంగా సత్కరించగా అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి అనేది పక్కన పెడితే, ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని డాక్టర్ మహమ్మద్ రఫీ గారు తన యొక్క పోస్ట్‌లో తెలియజేశారు ఇంటర్నెట్‌లో. పైసా వసూల్ ఫ్యాన్‌పై ఆగ్రహం అని జెప్పేసి శీర్షిక పెడుతూ. అసలు లండన్ పార్లమెంట్‌లో అంతర్జాతీయ గౌరవం అని వెళ్ళినటువంటి మెగాస్టార్ చిరంజీవికి ఆవేదన మిగిలింది. సహజంగా లండన్ పార్లమెంట్‌లో అధికారికంగా ఎవరైనా అవార్డు ఇవ్వాలంటే కార్యక్రమం బట్టి 2,40,000 నుంచి 5,00,000 వరకు కట్టాల్సి ఉంటుందంట. 40 మంది కన్నా ఎక్కువ మంది పాల్గొనడానికి వీలు కుదరదు. పార్లమెంట్‌లో చిన్న కాన్ఫరెన్స్ హాల్ కేటాయిస్తారు. ఇద్దరు ఎంపీలు హాజరు కావాల్సి ఉంటుంది. ఆ ఎంపీ పేరిట ఆ హాలును కేటాయిస్తారు. చిరంజీవి తీసుకున్న అవార్డు కూడా అలాంటిదే. లండన్ పార్లమెంట్ హౌస్‌కు అక్కడి ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదు. పద్మవిభూషణ్ చిరంజీవి అభిమానుల పేరిట లండన్‌లో స్థిరపడిన కొందరు మిత్రులు పక్కా స్కెచ్ వేశారు. బ్రిడ్జ్ ఇండియా పేరిట కొణిదెల చిరంజీవికి అంతర్జాతీయ గౌరవం ఆశ కల్పించారు. ఆయన అంగీకరించారు. నిజానికి ఆయనకు లండన్ పార్లమెంట్ హౌస్ నిబంధనలు తెలియవు. ఆయన్ని ఆహ్వానించిన వాళ్లే 2 నెలల ముందే పార్లమెంట్ హౌస్‌కి డబ్బులు చెల్లించేశారు. అంతేకాదు మీట్ మిస్టర్ చిరంజీవి అంటూ దుకాణం తెరిచారు. చిరంజీవి గెట్ టుగెదర్ ప్రోగ్రామ్‌కు హాజరైతే ఇంత రేటు, కలిసి ఫోటో తీసుకోవాలంటే ఇంకో రేటు, ఆయన చేతుల మీదుగా శాలువా జ్ఞాపిక స్వీకరించాలంటే మరో రేటు, ఇలా ఫిక్స్ చేసి భారీ మొత్తం సంపాదించినట్లుగా సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగిపోయాయి. చిరంజీవి వెళ్లారు, వచ్చేశారు. వచ్చిన తర్వాత ఆయనకి తెలిసిందంట ఇదంతా వ్యాపారం అని. ఇవాళ చిరంజీవి ఎక్స్ వేదికగా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన పేరిట అభిమానుల నుంచి వసూలు చేసిన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని నిర్వాహకులకు తేల్చి చెప్పారు. ప్రియమైన అభిమానులారా, యూకేలో నన్ను కలిసేందుకు మీరు చూపించిన అభిమానం, ప్రియ వాత్సల్యం నా హృదయాన్ని తాకింది. ఫ్యాన్ మీటింగ్ పేరుతో కొందరు డబ్బులు వసూలు చేసినట్లుగా నా దృష్టికొచ్చింది. ఇలాంటి అనుచిత ప్రవర్తనను నేను సమర్థించను. నేను ఖండిస్తున్నా. ఫ్యాన్ పేరిట వసూలు చేసినటువంటి డబ్బులను తిరిగి ఇచ్చేయండి. ఇలాంటి వారిని నేను ప్రోత్సహించను. మన మధ్య ఉన్నటువంటి ప్రేమ అనుబంధం వెలకట్టలేనిది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటి వాటిని అంగీకరించును అని ఎక్స్ వేదికగా చిరంజీవి గారు చెప్పడం జరిగింది. అయితే ఈ సెలబ్రిటీలను పిలిచి ఇలాంటి దందా చేయడం ఫస్ట్ టైం కాదంట. ఎవరు ఎవరి కోసం ఎంత అభిమానం ఉన్నా సొంత ఖర్చు పెట్టి కార్యక్రమాలు నిర్వహించరు అనే విషయాన్ని ఇప్పుడు గ్రహించాలి. కొందరు ఆ కార్యక్రమానికి సరిపడా సౌజన్యం తెచ్చుకొని చేస్తారు. కొందరు దాన్ని వ్యాపారంగా మలిచి లాభం చేకూర్చుకుంటారు. ఇక్కడ నుంచి ప్రతి ఏటా విదేశాల్లో జరిగే ప్రోగ్రాంలకు వెళ్లే సినీ స్టార్స్ కావచ్చు, రాజకీయ నేతలు కావచ్చు, ఎవరైనా సరే సొంత ఖర్చులతో పెట్టుకొని వెళ్లరు. వీళ్లకు ఫ్లైట్ ఖర్చులు పెట్టాలి. స్టార్ హోటల్స్‌లో వసతి కల్పించి కాస్ట్లీ కార్లు పెట్టి ఉన్నన్ని రోజులు వీఐపీ స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చి చూసుకోవడానికి ఇదంతా కూడా తడిసి మోపడవుతుంది. పైగా అభిమానంతో వీళ్లను ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చి సన్మానించినందుకు పెద్ద మొత్తంలో ఎదురు రెమ్యునరేషన్ కూడా తీసుకుంటారట. అందుకే స్పాన్సర్లపై ఆధారపడతారు కొందరు. కొందరు ఇలా టికెట్లు పెట్టి డొనేషన్లు వసూలు చేసి మమ అనిపిస్తారు. మిగుల్చుకునే వాళ్ళు కూడా ఉంటారు. అదే వ్యాపారంగా ఉపాధిగా మలుచుకునే వాళ్ళు ఉంటారు. ఈవెంట్స్ పలు రకములు. ఇండియాలోనే ఇక్కడి స్థాయిని బట్టి వ్యాపారం జరుగుతోంది. ఇక విదేశాల్లో జరగడంలో ఆశ్చర్యం ఏముంది? ఇదంతా షరామామూలే, లైట్ తీసుకోండి చిరంజీవి గారు అంటూ డాక్టర్ మహమ్మద్ రఫీ గారు ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.